ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త బంద్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. దళితుల వర్గీకరణ పేరుతో విడదీయడం చాలా దారుణమని మాల మహానాడు నాయకులు అన్నారు. భారత రాజ్యాంగంలో దళితులను విడదీయమని ఎక్కడా లేదని, కొంతమంది స్వార్థపరులు వారి స్వలాభం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో మాల కులస్తులందరూ కలిసి పెద్ద ఎత్తున భారత్ బంద్ పిలిపియడం జరిగినది. ప్రతి షాప్కు వెళ్ళి స్వచ్ఛందంగా వాళ్ళని అడిగినప్పుడు అన్న మీకు మేము మద్దతుగా మేము షాపులు బంద్ చేస్తామని చెప్పడం జరిగింది వాళ్ళు. అదే కాకుండా ఈరోజు మన మంచిర్యాల డిపో దగ్గరికి వచ్చి ఆ మేనేజర్తో మాట్లాడినప్పుడు వారు కూడా మాకు సహకరిస్తా అని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ భారతదేశంలో వాస్తవం చెప్పాలంటే ప్రతి రాజకీయ నాయకుడు కలిసి ఉన్న వాళ్ళని విడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది ధర్మం కాదు, ఇది న్యాయం కాదు అని మేము ప్రశ్నిస్తున్నాం. వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా దళిత సంఘాలన్నీ అన్ని కలిసి ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలిపివ్వడం జరిగింది. ఆ భారత్ బంద్ పిలుపులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో అందరం కలిసి ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అన్నదమ్ముల్లో ఉన్నటువంటి దళితులను విడదీయరాదు, రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగ పరంగా కాకుండా దొంగ దోవలో పోయి రాజకీయ పలుకుబడి ఉపయోగించి సుప్రీంకోర్టు తోటి దొంగ తీర్పు ఇప్పించింది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక ముందు ఎవరైనా ఎస్సీ వర్గీకరణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జోలికి వస్తే ఏ పార్టీకైనా తగిన బుద్ధి చెప్తాం.